నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా. మీరు గనక 14న పుట్టారా, లేదంటే 14న మ్యారేజ్ డేట్ చేసుకున్నారా? ఒకరికి తల్లి కడుపులో నుంచి పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ బర్త్డే అవుతుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది నేను ప్రతిరోజు మీకు వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. మీ అందరి లైఫ్లో 14 పుట్టినా సరే, 14 మ్యారేజ్ డేట్ వాళ్ళకైనా సరే ఎలాంటి పవర్స్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి, ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పక మీరు 14 పుట్టినా సరే, 14 మ్యారేజ్ డేట్ చేసుకున్నా సరే మీరు ఖచ్చితంగా చూసేసేయండి. 14 డేట్ ఆఫ్ బర్త్, 14 మ్యారేజ్ డేట్. మీరు ఏం చేయాలి, లైఫ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ రావాలంటే మనము చేసే పనులు చాలా మంచి పవర్ఫుల్గా ఉండాలి. ఆ పవర్ఫుల్ ఉండాలంటే మొబైల్ నంబర్ ఎనర్జీ చాలా అవసరం, ఆ తర్వాత మ్యారేజ్ ఎనర్జీస్ చాలా అవసరం, ఆ తర్వాత కుబేర్ ఎనర్జీస్ కూడా చాలా అవసరం. ఈ 3 ఎనర్జీస్ మనతో ఉంటే మనకు అనేది నెగటివ్ ఎనర్జీస్ ఏవి లేకుండా సూపర్ పవర్గా మనం తయారవుతూ పోవచ్చు 100%. ఈరోజు మనము 14 డేట్ ఆఫ్ బర్త్, 14 మ్యారేజ్ డేట్ తెలుసుకుందాం. 1 పవర్ 4 పవర్. 1 పవర్ అంటే మనకెవరు? సూర్యుడు, సూపర్ పవర్. 4 రాహువు. కానీ ఇక్కడ సూర్యుడితో రాహువు కలిసి ఉన్నాడు. ఏమి జరుగుతుంది? సూర్యుడు ముందుకెళ్ళాలని తీసుకెళ్తే రాహువు వద్దయ్య బాబు, నేను గొడవలు పెట్టుకుంటా, నేను కొట్లాడతాను, నేను ఇచ్చేస్తానని ఇక్కడ మీ లైఫ్లో 50% ఉంటాయి. ఇక్కడ మన అమెరికా అధ్యక్షుడు గారైన ప్రజెంట్ ఉన్న డొనాల్డ్ ట్రంప్ గారి డేట్ ఆఫ్ బర్త్ కూడా 14. ఆయన ఎంత నంబర్ 1 పొజిషన్కి ఎదిగారో అలాంటి ప్రతిరోజు కూడా బిజినెస్ మైండ్ ఉంటుంది. టోటల్ చేస్తే 5 కూడా వస్తుంది. బిజినెస్ పవర్ ఉంటుంది, బిజినెస్ శక్తి ఉంటుంది, లాగే గుణం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, కానీ గొడవలు పెట్టుకునే తత్వం కూడా ఉంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ మీరు వెళ్ళకండి. మీరు ఏం చేయాలి? మరి నాది 14 డేట్ ఆఫ్ బర్త్ సార్, ఏం చేయాలి? నేను మొండిగా ఉన్నా సార్, నేను అన్ని మంచి పనులు చేస్తా సార్, చిన్న చిన్న వాటిలోనే నాకు గొడవలు అవుతున్నాయి సార్, చాలామంది అంటుంటారు. ఇక్కడ ఒక ఈగోయిస్ట్ కానీ మీకు వస్తుంది. అంటే ఎవరైనా ఏదైనా మీకు నచ్చని పనులు చేస్తే మీరు చాలా హర్ట్ అవుతారు, చాలా ఈగోగోలోకి వెళ్ళిపోతారు, చాలా వాళ్ళని అణిచివేయాలనే ధోరణితో ఉంటారు. ఒకానొకప్పుడు ఆలోచన విధానం 5 నంబర్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది? పోనీలే అని ఆలోచిస్తారు. వెరసి ఈగోయిస్ట్ లెగ్గులో తీసుకెళ్తుంది. చాలా డేంజర్, చాలా ఇబ్బంది ఇలా చేసుకుంటే. అందుకనే మనము ఏం చేయాలి? ఏం చేయాలంటే మ్యారేజ్ డేట్ 14 వచ్చినా సరే మీ ఇద్దరి భార్యాభర్తల తత్వము 75% ఇలాగే చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ 14 ఉంటే మన పెళ్ళైన తర్వాత 25% లేక పడేస్తుంది. ఇదంతా ఎఫెక్ట్ లేకున్నా సరే మ్యారేజ్ డేట్ లేకొస్తే చాలా, నేను చెప్పిన ఇప్పుడు అన్నీ కూడా 1 పవరు డబ్బును బాగా సంపాదిస్తుంది, మీకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి జాబ్లోకి వెళ్తారు, అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ ఈగో మిమ్మల్ని, మీ భార్యని ఒక్క మాటకు పెరిగి గైనిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తారు. సక్సెస్ లైఫ్
చేయాలని ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజు చేసుకుంటారు. మా లైఫ్ అంతా కూడా ప్రేమికుల్లాగా మేము ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ విడాకులకు దారి తీపిస్తుంది. మీరు ఏ మంత్లో 14లో చేసుకున్నా సరే ఇలాంటి ఎనర్జీసే ఉంటాయి. ఒకరికొకరు తగ్గేదే లేదు. కొన్నిసార్లు క్షమాపణ ఉంటుంది, కొన్నిసార్లు క్షమాగుణం లేకుండా ఆ టైంలోనే ఇబ్బంది పడి నా లైఫ్లో చాలా మందిని చూశాను. ఎంతో మంది డైవర్స్ తీసుకున్నారు. చాలా మంది ఉన్నారు. మీ లైఫ్లో మీకు ఇలాంటి సమస్యలు రావద్దని నేను కోరుకుంటున్నాను. రీమ్యారేజ్ ఉంది 19 ఆగస్ట్ 2026. రీమ్యారేజ్ చేసుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి. ఏం పర్లేదు, సూపర్ సక్సెస్ కావచ్చు, ఇబ్బందులు ఏం లేకుండా ఉంటుంది. అలాగే మంచి మ్యారేజ్ డేట్ కూడా, మంచి మొబైల్ నంబర్ కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఎనర్జీస్ మీకుంటే కనుక ఖచ్చితంగా కాల్ చేయండి. లైఫ్లో సక్సెస్ కావాలంటే ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి ఏంటో నేను క్లియర్గా చెప్తాను, చూసుకొని మనకి. థ్యాంక్ యూ.